న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జీవీఎంసీ 85వ వార్డు గొన్నవానిపాలెంలోని గొన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఆగనంపూడి ఓం శాంతి దివ్యభవన్ ఆధ్వర్యంలో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ఎన్ మూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓం శాంతి ఇన్ఛార్జ్ బికే రామకోటి, ఏడీసీ చైర్మన్ బల్లిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ నషాముక్త్ భారత్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా 10 కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయించే ఉద్యమం కొనసాగుతుంది అన్నారు. యువత డ్రగ్స్, మద్యపానానికి బానిస కాకుండా సన్మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే నా ప్రతిజ్ఞ. ఎంతో సొమ్ము ఖర్చు పెట్టి ఇటువంటి మంచి ఇన్స్టిట్యూట్ లో చదివిస్తుంటే అందరినీ ఎంతో లేదు, కొంతమంది విద్యార్థులు దురవ్యసనాలకి అలవాటై తమ జీవితాలని నాశనం చేసుకోవడం వల్ల ఆ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా అటువంటి వ్యసనాలకు దూరంగా ఉండి మన వ్యక్తిగతంగా ఉన్నత స్థితికి అది దానివల్ల సమాజంలోని మంచి ఉద్యోగాలు పొంది ఈ సొసైటీకి ఉపయోగపడతారన్న ఉద్దేశంతో బ్రహ్మకుమారి సంస్థ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని రూపొందించి ఇటువంటి కార్యక్రమాలు రూపొందించారు. దీనికి అందరూ ఈ యొక్క అంశాల మీద ప్రతిజ్ఞ ఉంటుంది. అందులో దాన్ని అనుసరించాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన రామకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గొన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో నషాముక్త్ భారత్ అభియాన్ అండ్ మిషన్ స్పందన్ ఏ పవర్ఫుల్ స్టెప్ టువర్డ్ వికసిత్ భారత్ నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ మా కాలేజీలో ఓం శాంతి వారి ఆధ్వర్యంలో జరిగినందుకు మాకు చాలా సంతోషం అండి. సో దీని వలన మా పిల్లలు కూడా నిషాముక్తి భారత కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు నిషాకి దూరంగా ఉంటారని నేను మీకు హామీ ఇస్తున్నాను. గొన్న కాలేజ్ ఎన్ఎస్ఎస్ కమిటీ ద్వారా పిల్లలకి ఎంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించి వాళ్ళకి లేని నాలెడ్జ్ అనేది తెలుసుకోవడం వల్ల ఈ డ్రగ్ అవేర్నెస్ తెలియడం వల్ల పిల్లల్లో ఎంతో మంచి క్వాలిటీస్ పెరిగి వాళ్ళకి కొంచెం డెవలప్మెంట్ అనేది జరగడానికి ఇది ఒక స్టెప్ అవుతుంది. అలాగే గొన్న కాలేజ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరిగి పిల్లల్లో ఇంకా ఇటువంటి నాలెడ్జ్ ఇంకా పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.